అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నిన్నటి రోజున కావలి పట్టణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. జర్నలిస్ట్ క్లబ్ని విలేకరుల మధ్య వర్టికల్ గా గొడవలు తీసుకొని వచ్చి జర్నలిస్ట్ క్లబ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నిరంతరము శ్రమించినటువంటి వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్. మాకు ఇంకా గుర్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై నిరంతరం మేము పోరాడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో జర్నలిస్ట్ క్లబ్ మాకెంతో అండగా ఉండి ఆ రోజు మా కార్యక్రమాలన్నిటికీ కూడా కవరేజ్ చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీకి అండగా నిలబడినటువంటి విషయం. ఏ రోజునైతే నువ్వు జర్నలిస్ట్ క్లబ్ అక్కడ ఉండకూడదు అని చెప్పి స్థానికంగా ఇంకొక ప్రెస్ క్లబ్ అని అన్నా క్యాంటీన్ మూయించేసేసి 10 మందికి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ మూసివేసి ఆ అన్నా క్యాంటీన్ని ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు కొంతమందికి నువ్వు అర్పణంగా అప్పచెప్పినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆ రోజున వారు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా మనకు తెలుసు. ఆ రోజున మా సోదరి అలేఖ గారు చెప్పినట్టు చైర్మన్ గా ఆవిడ ఉంది. ఆ టైంలో అమృత పథకం కింద వచ్చినటువంటి పథకానికి గుర్తింపుగా ఆ రోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక పైలాన్ని ఆ రోజునటువంటి ఆ ప్రెస్ క్లబ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మీ అనునీయుల చేత అర్ధరాత్రి ఆనాటి డిఎస్పీ ఆనాటి పోలీసు వారు కూడా సహకరించినటువంటి విషయం. వాటి మీద మేము పోరాడాం. ఆనాటి కలెక్టర్ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మీడియా ద్వారా పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేశాం. కానీ ఎటువంటి న్యాయం కూడా జరగల. ఆ రోజు ఇవన్నీ కూడా మర్చిపోయి ఏ జర్నలిస్ట్ క్లబ్ అయితే నాకు వ్యతిరేకం అని చెప్పని అన్నావో అదే జర్నలిస్ట్ క్లబ్కి ఈ రోజున మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ రోజున గుర్తుకొచ్చినందుకు మనం ఉత్తరకోట కొండ అనుకుంటాం, గ్రావెల్ కొండ. అది కొండ గత 2019-24 సంవత్సరాల మధ్య ఆ కొండని లోయ కింద చేసినటువంటి విషయం మనం చూసాం. ఆ లోయల్లో తిరుపతి కొండ ఎక్కాలంటే ఎలా మలుపులు ఉంటాయో దిగేటప్పుడు ఆ రకంగా మలుపులతో టిప్పర్లో జేసీబీలు వెళ్ళడానికి రహదారులు ఏర్పాటు చేసుకొని రాత్రి భవన్లు వేలాది టిప్పర్లతో లోయలుగా చేసినటువంటి విషయం గ్రావెల్ మీకు తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసినటువంటి దామారం ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ భూముల్లో కూడా గ్రావెల్ తవ్వకాలు చేశారు. నిరంతరం మేము పోరాడాం, మా శక్తికి మించి పోరాడాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మీడియా ద్వారా చెప్పాం. మీడియా మిత్రుల సహకారంతో ఎక్కడైతే గ్రావెల్ తవ్వుతున్నారో ఆ తవ్వక ప్రదేశాల దగ్గరికి అక్కడ ఉన్నటువంటి యంత్రాలతో సహా మీకు చూపించాం. మీరందరూ కూడా ఆ రోజున పేపర్లో వేశారు. మీ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 మంది అయినా నమ్ముండేవాళ్ళేమో. ఈ రోజున ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీ గురించి మేము చాలా గొప్పగా ఊహించాం. 2014-19లో మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా సౌమ్యులు, చాలా మంచివారనే అనుకున్నాం. 2019-24 మధ్యన మీ విశ్వరూపం చూడడం జరిగింది. కావలి పట్టణ ప్రజలు నోరు తెరిచి ఒక అన్యాయాన్ని చెప్పుకోవాలంటే చుట్టుపక్కల చూసి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎవరున్నారో ఏం జరుగుతుందనే ఒక భయంతో బతికారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు, జర్నలిస్ట్ క్లబ్లకు వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు, ప్రెస్ క్లబ్కి వెళ్తే
కనీసం ఆ వార్తను రాసే పరిస్థితి లేదు. ఆ రోజున మీడియా సోదరుల మీద మీరు చేసినటువంటి దాడి ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ రోజున ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ప్రత్యేకంగా పేరున చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రౌడీ షీట్లు అంటారా, ఆనాటి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ మరిశెట్టి వెంకటేశ్వర గారి ఆఫీస్ మీద దాడి చేసినటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిర్వీర్యం చేయాలి, ఎవరు కూడా బయట కనబడకూడదనే ఉద్దేశంతో మీరు ఆ రోజున దాడి చేయించారు. దాడి చేయించిందే కాకుండా తిరిగి అతను దాడి చేశాడని చెప్పని అక్రమ కేసులు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన విషయం మీ అందరికీ తెలుస్తుంది. ఆ రోజున రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించారు. అది అత్యంత దారుణమైన విషయం. ఆ రోజున రౌడీ షీట్ ఓపెన్ చేయించిన వాళ్ళలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారందరి మీద రౌడీ షీట్లు, వాళ్ళు ఎంతమందిని మర్డర్ చేశారు, ఎంతమందిని కాళ్ళు చేతులు తీసేశారు, ఎంతమంది మీద దౌర్జన్యం చేశారో ఒకసారి మీరు గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు ఆ రోజున చూపించినటువంటి వివక్ష మీ అందరికీ తెలిసింది. ఈ రోజున మీరు వచ్చి నీతి వాక్యాలు వల్లించేసి మేము సచ్యులను అభివృద్ధి మా హయాంలో జరిగిందని చెప్పడం హాస్యాస్పదం. రామాయపట్నం పోర్టు కానీ, రువ్వలదిన్నె హార్బర్ కానీ, రామారం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో డిపిఎల్ రూపొందించుకొని వర్క్లు మొదలుపెట్టి శంకుస్థాపన చేసుకొని మొదలుపెట్టే టైం అది. ఆ టైంలో మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఈ రోజు అందరూ ప్రజలు మర్చిపోలేదు. అందుకనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, కావలి నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 32,000 పైచిలుకు మెజార్టీతో కావలి నియోజకవర్గ ప్రజలు మా నాయకులు కృష్ణారెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిన రోజు నుంచి నిరంతరం అసెంబ్లీ సమావేశాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా 24/7 ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అధికారులకు ఫోన్ చేయడం, ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మేము 10 నెలల కాలంలోనే ఎంతో ధైర్యంగా ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ఇంటింటికి మీ ఎమ్మెల్యే, సమస్య మీది, పరిష్కారం నాది. ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకొని మేము ఇప్పటికీ 2 వార్డులు కంప్లీట్ చేశాం. ఈ 2 వార్డులో ప్రజలు సమస్యల మీద రండి అని చెప్పని ముందు రోజే అనౌన్స్మెంట్ మున్సిపాలిటీ వారి ద్వారా అనౌన్స్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి యొక్క వాహనం కూడా వెళ్ళి మీ సమస్యలు మేము తెలుస్తాం, మీరు రండి, మీ అర్జీల రూపంలో ఇవ్వండి, మీ వాయిస్ రూపంలో తెలియజేయండి ఎమ్మెల్యే గారికి అని చెప్పని అధికారులతో కలిసి ఆ 2 రోజులు మేము కూడా పర్యటించాం 2 వార్డుల్లో. ఎవరు కూడా మీరు చెప్పిన విధంగా భయపడో లేదు వారి సమస్యలు తెలియజేయడానికి ఇష్టం లేకో ఎవరు కూడా లేరు. అందరూ బయటకు వస్తున్నారు, వారి సమస్యలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాకు పెన్షన్స్ రాలేదని చెప్పారు, గత ప్రభుత్వ హయాంలో మాకు నీటి కుళాయిలు ఇవ్వలేదన్నారు, గత ప్రభుత్వ హయాంలో మాకు ఇల్లు ఇవ్వలేదని అన్నారు, గత ప్రభుత్వ హయాంలో మాకు రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. ఇవి అన్నీ కూడా సమస్యలు మీరు 19-24 మధ్య చేయకపోవడం వలన వచ్చిన సమస్యలు మాత్రమే కానీ ఈ 10 నెలల్లో వచ్చిన సమస్యలు కాదు. ఈ రోజుకి మేము మాట ఇచ్చిన విధంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడం జరిగింది. ఈ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించున్నారు. రేపు తల్లికి వందనం కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, ఈ 2 కూడా వచ్చే 2-3 నెలల కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మేము చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి కూడా అమల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్నాం. మా నాయకులు కృష్ణారెడ్డి గారు అయితే అభివృద్ధిని కావలికి ప్రత్యేకంగా ఎవరైతే కాంట్రాక్టులు పనులు తీసుకొని వాళ్ళు కాంట్రాక్ట్ చేయడానికి భయపడిపోయి మీరు అడిగినటువంటి పర్సెంటేజీలు మీకు ఇవ్వలేక మారిపోయారో వారందరినీ కూడా తిరిగి డిపిఎల్ చేసి తిరిగి మళ్ళీ టెండర్లు పిలవాలంటే కాలాతీతం అయిపోతుంది, ప్రజలకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వారిని అందరినీ పిలిపించి మీకు భరోసాగా ఉంటాను, అండగా ఉంటాను, నా క్వారీ ద్వారా మీకు గ్రావెల్ నాకు కంకర ఉంది అది ఇస్తాను, రెడీమిక్స్ ద్వారా మీకు కాంక్రీట్ ఇస్తాను, మీ బిల్లులు వచ్చినప్పుడు నాకు ఎటువంటి వడ్డీ లేకుండా నా డబ్బులు నాకు ఇస్తే సరిపోద్ది, మీరు ఇమీడియట్లీగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ రోడ్లు కంప్లీట్ చేయండి, ఆ డ్రైన్స్ కంప్లీట్ చేయండి అని చెప్పని
వారు ప్రోత్సహించిన వెంటనే వారు కూడా వచ్చి పనులు మొదలుపెట్టి ఈ రోజున కావలి నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఎవరైతే మీ హయాంలో పనిచేయని